శ్రీకాకుళంలో నాను బాలవీధిలో వెలిసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం జీర్ణోద్ధరణ చేసి ఆగమాక్తంగా శిల్పశాస్త్ర రీత్యా రాతి నిర్మాణంతో అత్యంత శోభాయమానంగా నిర్మాణం పూర్తయింది. శ్రీకాకుళంలో నానుబాల వీధిలో వెలిసియున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం జీర్ణోద్ధరణ చేసి ఆగమాక్తంగా శిల్పశాస్త్ర రీత్యా రాతి నిర్మాణంతో అత్యంత శోభాయమానంగా నిర్మాణం పూర్తి అయినది. ప్రస్తుతం అమ్మవారిని తిరిగి నూతన ఆలయంలో ప్రతిష్ఠ చేసి మహాకుంభాభిషేకం చేయుటకు పెద్దలు దైవజ్ఞులు నిర్ణయించారని విజయదుర్గ ఆలయ అర్చకులు సూర్యనారాయణ శర్మ బీబీఎస్ న్యూస్కి తెలిపారు. మనందరినీ ఎన్నో సంవత్సరాలుగా కాపాడుతున్న సర్వ కార్యములందు విజయములు ఇస్తున్న శ్రీ విజయదుర్గ అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకునే మహద్భాగ్యమును అందరూ పొంది తగు రీతిలో సహకారం అందించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ప్రధాన అర్చకులు సూర్యనారాయణ శర్మ తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రి తాజా సమాచారం అందిస్తారు. జిల్లా అంటేనే ఆధ్యాత్మికంగా పుట్టినిల్లు. అలాంటి పుట్టినిల్లు శ్రీకాకుళం జిల్లాలో మరికొంత కొత్త పంతులు అయితే తొక్కుతుందని చెప్పొచ్చు. శ్రీకాకుళం జిల్లాలో నేటి కోరలి విజయ గణపతి ఆలయం వెనకాల దుర్గాదేవి పునఃప్రారంభం ఆలయం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. అయితే మనం ప్రస్తుతానికి చూడొచ్చు, ఈ ఆలయం అనేది ఈ రాయి 200 ఏళ్ల నాటి క్రిందటి రాయితో ఈ రాతి శిల్పంతో కూడా ఇది ప్రత్యేకించి ఎక్కడ లేని విధంగా కూడా ఇక్కడ ఆలయం అయితే పునరుద్ధరణ జరుగుతుంది. అది ప్రస్తుతం మనం చూడొచ్చు. పైన ఈ యొక్క ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ రాముల వారి విగ్రహానికి సంబంధించిన మిగిలిన రాయి అంతా కూడా తెచ్చి ఇక్కడ ఈ యొక్క ఆలయంలో ప్రతిష్ఠించిన పరిస్థితి జరుగుతుంది. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి ఆలయ సూర్యనారాయణ శర్మ గారు మనతో పాటు ఉన్నారా? ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామీజీ నమస్తే. ఈ యొక్క విగ్రహం ఎక్కడెక్కడి నుంచో తరలిస్తున్నారని తెలుస్తుంది. అసలు ఏంటి ఈ యొక్క ప్రతిష్ఠ ఏంటి, ప్రత్యేకత ఏంటి? శ్రీ విజయదుర్గాదేవి నమః. శ్రీకాకుళం నానుబాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం గత 300 ఏళ్ల నుంచి ఉంది. ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని గ్రామ ప్రజలు మరియు స్వామీజీలు గురువులు యొక్క ఆదేశంతో పునర్నిర్మాణం చేస్తున్నాం. అయితే ఈ పునర్నిర్మాణాన్ని విశేషమైనటువంటి శిలతో నిర్మించాలని అమ్మవారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క అనుగ్రహంతో కలిగి అందరి మనసులో ఈ కోరిక కలిగి కృష్ణశిలతో నిర్మించడం జరుగుతున్నది. ఈ కృష్ణశిల మన కోటప్ప కొండ నుంచి తెప్పించడం జరిగింది. ఈ కృష్ణశిలతో మన ఆలయం నిర్మాణం చేసి అమ్మవారి యొక్క ఆలయ సింహద్వారానికి అష్టాదశ శక్తిపీఠాలతో విగ్రహాల్ని మనం చెక్కించడం జరిగింది. ఇది చాలా విశేషమైనటువంటిది. అదేవిధంగా అమ్మవారి యొక్క ముఖమండపంలో ఉన్నటువంటి చతురు వేద పురుషుల్ని మండపంలో ఉన్నటువంటి స్తంభాల మీద చెక్కించడం జరిగింది. అమ్మవారి యొక్క పైకప్పుకి శ్రీచక్రం కృష్ణశిలతో నిర్మాణం చేయడం జరిగింది. ఇవన్నీ చాలా విశేషమైనటువంటివి. ఎక్కడ ఈ కృష్ణశిలతో మన అమ్మవారి పాదాల దగ్గర శ్రీచక్రం ఉండడం చూసాం, కానీ అమ్మవారి యొక్క పైకప్పుకి ఉండడం ఎక్కడా లేదు. అది మన విజయదుర్గ అమ్మవారి ఆలయంలోనే చాలా విశేషం. అదేవిధంగా విజయదుర్గ అమ్మవారిని 3000 ఏళ్ల క్రితం నాటి రాయ మన ఏదైతే అయోధ్య రామ మందిరంలో బాలరాముడు అయితే నిర్మాణం చేశారో ఆ శిల ఏదైతే ఉందో ఆ శిల మనకు లభించడం జరిగింది. ఆ శిలతో విజయదుర్గ అమ్మవారి కూడా చిక్కించడం చేశాం. ఇప్పుడు ఆ చిక్కించినటువంటి విగ్రహాన్నే చాలా విశేషమైనటువంటి శిల అది. అయోధ్య రాముడి యొక్క శిల. ఆ రాముడికి చక్కగా మిగిలిన శిలతో మన విజయదుర్గ అమ్మవారిని చెక్కించి ఆ శిలనే అమ్మవారి ఆ విగ్రహాన్నే మన విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠింప చేస్తున్నాం. ఇది మన శ్రీకాకుళం జిల్లా చేస్తున్నటువంటి చాలా అదృష్టం. ఈ వ్యవహారానికి ఈ యొక్క కార్యక్రమం మన యొక్క పురప్రజల యొక్క సహకారంతో అధిక మంది మహిళల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతున్నది. అదేవిధంగా ఈ ఆలయం 9 నెలల్లో పూర్తి చేయడం జరిగింది. శిలతో కట్టడం అంటే చాలా విశేషం. అది కృష్ణశిల చాలా కష్టం. అటువంటిది 9 నెలల్లో పూర్తి చేయగలిసామంటే అది అమ్మవారి యొక్క కృప. అందుకు ఇప్పుడు ఆలయం పూర్తయింది సందర్భంగా మార్చి 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. 6, 7, 8 అమ్మవారి ప్రతిష్ట, 9, 10 కుంభాభిషేకం నిర్వహిస్తున్నాం. అమ్మవారిని శోభాయాత్ర 5వ తారీఖు సాయంకాలం 4 గంటలకి మన చిన్న బజార్లో గల వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం దగ్గర ప్రారంభించి అధిక మంది మహిళా భక్తులతో కోలాటం నృత్య ప్రదర్శనలు చేస్తూ భక్తుల యొక్క సహకారంతో
అమ్మవారిని ఊరేగింపుగా సెమిరోడ్ జంక్షన్ మీదుగా కృష్ణాపార్కుని దాటుకొని మన విజయదుర్గ అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని పవిత్రోత్సవం చేసి పవిత్ర జలాలతో అమ్మవారిని శుద్ధి చేసి యాగశాలలో ప్రవేశించబెట్టడం జరుగుతుంది. 6వ తారీఖుని అమ్మవారి యొక్క ప్రతిష్టకు సంబంధించిన సంకల్పం, 7వ తారీఖున అమ్మవారికి సంబంధించిన కళా హోమాలు, 8వ తారీఖుని 10:40 అమ్మవారి యొక్క విగ్రహాన్ని గర్భాలయంలో ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. 8వ తారీఖు సాయంకాలం కుంభాభిషేకానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు, 8వ తారీఖు సాయంకాలం సంకల్పం మరియు 9వ తారీఖుని కళాహోమాలు, కుంభాభిషేకానికి సంబంధించిన కళాహోమాలు పూర్ణాహుతి పూర్తి చేసుకొని 10వ తారీఖుని 9:30 అమ్మవారి యొక్క శిఖరానికి 1008 మంది దంపతులచే మంత్రించిన జలాల యొక్క కలసలు కుంభాలు, ఆ కుంభాలచే పట్టుకొని ఈ 1008 మంది దంపతులచే అమ్మవారి యొక్క శిఖరానికి విశేషమైనటువంటి ఔషధ జలాలతో అభిషేకం నిర్వహణ చేసి అనంతరం అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఆలయ అర్చకులు ఆరవిల్లి సూర్యనారాయణ శర్మ, ఆరవిల్లి ఫణికుమార్ శర్మ ఆధ్వర్యంలో మరియు గురుపుత్రుల యొక్క వేమకోటి సూర్యనారాయణ శర్మ, సద్గురు కృష్ణయాజి గారి యొక్క అబ్బాయి గురుపుత్రులు వేమకోటి సూర్యనారాయణ శర్మ గారి పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతున్నది. చూసుకుంటే అయోధ్యలో రామ మందిరం, బాలరామ మందిరం ఏ విధంగా నిర్మించారో అక్కడ మిగిలిన రాయి తెచ్చి ఈ యొక్క విజయదుర్గ ఆలయంలో ప్రతిష్ఠిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నేటికి 5 రోజులు ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి. శ్రీకాకుళం జిల్లాలో ఆధ్యాత్మికంగా మరికొంత ముందుకి అడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతేనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఈ విజయదుర్గ ఆలయంలో ఈ యొక్క పునఃప్రతిష్ఠన అయితే ప్రారంభం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు వచ్చి తమ యొక్క కోరికలు తీర్చుకుని కల్పవల్లిగా ఈ యొక్క తల్లి నిలిచిందంటూ కూడా ఇక్కడ ఆలయ అర్చకులు సూర్యనారాయణ శర్మ గారు చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ తాజా పరిస్థితి. రవికుమార్ వెంకటరమణ, BBS న్యూస్, శ్రీకాకుళం.